हाय हेलो दोस्तों, कैसा है आप लोग। मैं तेलुगु हैदराबाद तेलंगाना एंड गंगाधर मैं నేనైతే మరి ప్రస్తుతానికైతే మా వాళ్ళతోటి దుబాయ్లో ఉన్న ప్రస్తుతానికి ఇక బాగా బాధలతో వచ్చిన పోయి. నిజంగా లైఫ్ ఎట్లుంటుంది అంటే ఈ రోజులలో చాలా ఘోరంగా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. పైసలు స్టేటస్ పెట్టేంత వరకే. ఇక్కడ సంపాదాలంటే దమ్ము ఉండాలి, అర్థమైందా. స్టేటస్ పెట్టుడు పెద్ద గొప్పతనం కాదు, దానికి అనుకూలంగా జీవించడమే గొప్పతనం నాకు అనిపిస్తుంది. నువ్వు కరెక్ట్ ఉండి ఇతరులకు చెప్పచ్చు, నువ్వే కరెక్ట్ లేనిది ఇతరులకు ఏం చెప్తావు అన్నట్టు నాకు ఒకటి తెలుసు. ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటే ఇట్లా వేయాలి అట్లా వేయాలని ఉంటుండే, కానీ ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే ఏదో ఒకటి సాధించాలి బ్రతికున్నంత కాలం. చచ్చిపోయాక మనకేం రాదబ్బా. నిజంగా లైఫ్ ఎట్లుంటుందంటే రేపు మనం కనబడితే మాయమైపోయే రోజులు. ఎందుకంటే మా అమ్మాయి అనిపోయిన బాగా నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా. అంటే ఇట్లా చెప్తున్నా, షేర్ చేయడం అంటే చెప్పడం. మీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోరు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఉన్నది ఒక్కటే లైఫ్. ఉన్న లైఫ్లో సంతోషంగా ఉండాలి. ఇంకోటి మమ్మీని డాడీని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళతోటి కలిసి ఉందామంటే టైం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ దొరకదు. బట్ ఉన్న టైంలోనే దాన్ని వినియోగించుకోవాలి. తెలియక చాలామంది అమ్మ మీద కానీ నాన్న మీద కానీ ఉన్నప్పుడు మనం పట్టించుకోము. ఇది వాస్తవం. అందుకే ఇద్దరు ముగ్గురు చాలామంది మా ఊర్లో కూడా అంటారు, ఉన్నప్పుడు లెక్కేయరు, లేనప్పుడు లెంకులు ఆడుతున్నట్టు. ఉన్నప్పుడేమో చూసుకోలేను, నేనే అంతటా మా తల్లిని నేను చూసుకోలేను. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు చూసుకోలేను. నేను అప్పుడు కడుపున్న దానికి ఇక చెప్పలేం. కానీ చాలా కష్టపడ్డది మా అమ్మ. ఇక నేను చెప్పేది ఏంటంటే ఒకటి, మా నాన్నకు మంచి విలువ టైము వాళ్ళు కోరుకున్న స్థాయిని చేయాలి. మా అమ్మ నా జీవితంలో కోరుకున్నది ఒకటి, పొలం కాడ బోరేపియాలి, పొలం మంచి చేయాలి. రెండోది ఇల్లు మంచి కట్టుకోవాలి. ఇవి నాకు రెండు నా మైండ్లో పెట్టిపోయింది. చచ్చిపోయే రోజు కూడా నాకు చెప్పింది. నేను విన్నా, ఎందుకంటే నాకు తెలుసు ఆ విలువ ఏంటిదో. నేను చావని కూడా మా అమ్మ నేను అమ్మల భూమి అంటే అద్రా కొడుక అని నాకు చెప్పింది. దాని ధైర్యం బట్టి నేను ఇక్కడికి వచ్చిన. అది చూపెట్టిన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను బట్టి నేను ఇక్కడ దుబాయ్కి వచ్చి ఇక్కడ పని చేస్తున్నాను. నాకు ఇబ్బంది ఉంటుంది, ఇరుక్కు ఉండొచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నేను తట్టుకుంటా. ఎందుకంటే దాని ప్రేమ నాకు తోడుగా ఉంది. అదొక నాకు నమ్మకం. ఇది అర్థమైందా గైస్? చూడండి, ఎట్లయినా కానీ నేను వీడియో మరి యూట్యూబ్లో ఎట్లా అనుకుంటున్నా. ఓకేనా? లైక్ల గురించి నేనేం పెట్టా, లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఇవి నాకేమొద్దు. కానీ నేను నిజాన్ని చెప్పుతా అంతే. అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలనేటి సొసైటీకి తెలియజేయడం నా వంతు. తర్వాత కొంతమంది నాలంటి వాళ్ళు ఎంతోమంది చెప్పినా చెప్పకుండా కానీ అంటే నేను సొసైటీకి ఇట్లా చెప్తా. అంటే ఇది నిజం, ఇది జరుగుతుంది, వాస్తవం అని నేను చెప్తున్నాను. అట్లా అంతా మించి ఏం లేదు. చేతిని వస్తుంది అటు ఇటు దింపుతున్నా, ఏమనుకోకుండా. విషయం ఏంటంటే వాళ్ళకు టైం వాళ్ళకి ఇవ్వాలి, బ్రతుకున్నంత వాళ్ళకు. అది నా మనసులో ఉన్నాయి నాకు రెండు. ఒకటి ఇల్లు కరెక్ట్ కట్టాలి గట్టిగా. మూడోది పొలం బోరేపించి మంచిగా చేయాలి. బస్ ఇది నాకు రెండు జీవితాలు నెరవేరాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే నన్ను ఎంతోమంది అవమానించారో ఆ దేవుని తెలుసు, మనకి తెలియదు. అలా అవమానం ముందట దేవుడు ఎప్పటికీ నిలబెడతాడు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది మాత్రం వాస్తవం, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అన్యాయస్తుడు కాదు, దేవుని గురించి చెప్పగలుగుతున్న ఈ విషయంలో నేను నమ్ముతా. బస్ ఒకటి గంగాధర నేను దేవుని ఇష్టపడి నేను నమ్ముతా. ఇది మాత్రం వాస్తవం. గుండె లోతులంత వరకు ఉన్నది. ఓకే రైట్. మరి గాయస్ నేను వెళ్తున్నా అక్కడికి, డూడో వెళ్తా, సామాన్ తీసుకుంటా. నోరు కూడా చేదు బాగా అయింది, సర్ది కూడా చాలా అయింది. లైఫ్ చాలా చిన్నదబ్బా. ఉన్న రోజునే హ్యాపీగా బతకాలి. చిన్న లైఫ్లో మనం ఉన్నాం. దీంట్లో సంతోషంగా లేకపోతే ఇంకెక్కడ సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఓకే రైట్. మరి ఒక్కటి నేను చెప్పగలుగుతానంటే స్టేటస్ పెట్టినంత ఈజీ కాదు మనీ సంపాదడం. ఓకే, దుబాయ్కి వచ్చినంత ఈజీ కాదు. ఇక్కడ నేను కూడా కష్టపడితేనే పైసా. ఎక్కడైనా నువ్వు ఏ దిక్కునున్నా చూసినా కష్టపడితేనే పైసా. కష్టపడాలి, పైసలు సంపాలి. కానీ జ్ఞానం అంటే ఒకటి ముందుగా దాన్ని పసిగట్టి అంటే దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నట్టు. అది నేను కోరుకునేది. ఓకే రైట్. మరి చాలా లేట్ అయింది, 4 నిమిషాలు అయిపోతుంది ఆల్మోస్ట్.
నా పేరు గంగాధరి, మాది తెలంగాణ. నేను దుబాయ్లో ఉన్నా. రాహుల్, సీజల్ అండ్ మనీష్. ఓకే రైట్.